హలో అండి, నేను మీ అర్పిత. మనం వైజయంతి టాక్స్లో మాట్లాడుకుంటున్నాం. ఈ కథ మీరు చాలామందికి వినే ఉంటారు. నేను ఇవాళ ఇంకోళ్ళు ఎవరి దగ్గర నుంచో విన్నాను. ఆ విన్నదాన్ని మళ్ళీ నేను మీకు దగ్గరగా చెప్దాము అన్నదానికి నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అండి, వాళ్ళిద్దరికీ పెళ్ళవుతుంది. 3 ఏళ్ళు అయింది పెళ్ళయి. ఓ రోజున రేపు మ్యారేజ్ డే అనగా ఇవాళ వాళ్ళిద్దరూ కొట్లాడు. సహజం కదా, చిన్న చిన్న కొట్లాట్లు వస్తాయి. అయితే ఇద్దరు మాట్లాడుకోవడం మానేస్తారు. భర్త చెప్తాడు సారీ అని భార్య చెప్తుంది అని భర్త, ఇద్దరు ఎవరు ఒకరికొకరు సారీ చెప్పుకోకుండా ఉంటారు. మ్యారేజ్ డే వస్తుంది, పొద్దున్నే తయారైపోయి భర్త ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అయ్యో నాకు సారీ చెప్పలేదు, నేను చెప్తాడు అనుకున్నాను, నేను చెప్పలేదే అని చెప్పి ఫీల్ అవుతుంది. కొంచెం కోపం, కొంచెం వింకం అన్నీ ఉంటాయి కదా, ఉక్రోషం అవన్నీ ఉంటాయి కదా. ఆ దాంట్లో వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. సాయంత్రం వస్తాడు, పూలతో వస్తాడు, పూలు తీసుకుని వస్తాడు, నాకు అప్పుడు సారీ చెప్తాడు అనేది ఆ పోపుతో కూర్చుని ఉంటుంది అనమాట. అయితే సాయంత్రం అవుతుంది, 5 to 6 ఆ టైంలో బెల్ కొడతాడు. భర్త పీపోల్లో నుంచి చూస్తే భర్త పూలు పట్టుకొని నుంచుని ఉంటాడు. ఓహో చూసావా, నేను అనుకున్నట్టుగానే నాకు సారీ చెప్పడానికి భర్త వచ్చాడు, పూలు పట్టుకొని వచ్చాడని హ్యాపీ అయిపోతుంది. అయిపోయి తలుపు తీస్తుంది. ఈ లోపల అర్జెంటుగా ఫోన్ మోగుతూనే ఇక ఒక నిమిషం ఇది ఆపేసి అటువైపు ఫోన్ తెచ్చుకుందామని వెళ్తాడు. ఫోన్ తెచ్చుకుందామని వెళ్ళేటప్పటికి నేను ఫలానా ఏరియా ఇన్స్పెక్టర్నండి, మీ భర్త పేరు ఇదే కదా అని అడుగుతాను. అవునండి, యాక్సిడెంట్లో అతను చనిపోయాడు, అతన్ని వచ్చి మీరు ఆనవాళ్ళు పట్టాలి, మీరు గుర్తుపడితే నేను మీకు బాడీ ఇస్తాము, హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఇంకా అంతే, భూమి ఇట్లా కాలు కింద నుంచి వెళ్ళిపోతుంది చూసారా, అట్లా అమ్మాయి షాటర్ అయిపోతుంది. ఏంటిది, నేను పొద్దున్న నేను చూశాను, నా ముందు వెళ్ళాడు, నాకు ఇప్పుడు కూడా బెల్లు కొట్టాడు, ఇదేంటి చనిపోయాడని చెప్తారేంటి, ఇదేం మాట్లాడుతున్నారు అనేది అమ్మాయికి ఒక నిమిషం కోపం, ఒక నిమిషం బాధ, ఒక నిమిషం కన్ఫ్యూజను, అట్లా ఒక రకంగా అయిపోతుంది. అని తలుపు దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఎవరు ఉండకపోయేటప్పటికీ ఆ తలుపు తీసి అక్కడ ఎవరు